చలి తగ్గిందా అండి? నేను యాక్చువల్లీ పులికి కూడా భయపడను తెలుసా. ఈ చలికి భయపడాల్సి వస్తుందండి. సరే, ఇప్పుడు ఎలా ఉంది? ఐఎమ్ ఫీలింగ్ వెరీ గుడ్. యా, బాగానే ఉంది. మీకు తెలుసా భూమి గారు, మునిగిపోయినప్పుడు ఇంకా అయిపోయింది, నేను చచ్చిపోతానని చాలా భయం వేసింది తెలుసా నాకు. ఈత కొట్టడం రానప్పుడు నీటికి దూరంగా ఉండాలి. అది లోపల జలకాల ఆడుతుంది కదా అని దగ్గరికెళ్ళి పళ్ళిక్కిలిస్తే ఇదిగో ఇలా ప్రాణం పోయేంత పనే అవుతుంది. దానికే మిమ్మల్ని తోసేసి అది వెళ్ళిపోయింది. మీకేమైనా అయితే ఎవరండి రెస్పాన్సిబిలిటీ? తెలుసండి, ఆ పొట్టి తార మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయింది. ఛే, వేస్ట్ ఫెలో. కానీ మీరున్నారు కదా, నాకేదైనా అయితే చూసుకోవడానికి మీరున్నారు కదా. అవునండి, నేను మీ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను కాబట్టి నాకు పని పెట్టారా మీరు? మీరు ఎప్పుడు ఎక్కడుంటారో అది వెతకడమే నా పని అయిపోయింది. తారాల వదిలేసి ప్రమాదంలో పెట్టి వెళ్ళిపోతుందని నేను అనుకోలేదండి. ఆ తారతో ఉండడమే చాలా పెద్ద ప్రమాదం. రైట్. దాంతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఇప్పుడిప్పుడే నాకు అర్థం అవుతుందండి తనకి బుద్ధి లేదని. ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం కాదు. ఏవైనా అయితే పర్సనల్ స్పేస్ అంటారు. నేను రావడం కొంచెం ఆలస్యం అయి ఉంటే మీ ప్రాణాలు నిజంగానే స్పేస్లోకి వెళ్ళిపోయేవి. అయ్యో, మీకు తుమ్ములు కూడా స్టార్ట్ అయిపోయాయా? అంటే తుమ్ములు వస్తే డేంజరా? అయ్యో, ఏం కాదండి, నేనున్నాను కదా, మీకేం కానివ్వను. నిజంగా మీరు నాకు ఏం కాకుండా చూసుకుంటారుగా? అయ్యో, మీరు నా కోసం ఇంత దూరం వచ్చారు, నేను మీకోసం అది కూడా చేయలేనా? మీరు ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తాను. టాబ్లెట్ తెస్తారా? ఒక్క నిమిషం ఉండండి. స్టాప్. ఇది తాగాలా? కాలుతుంది. ఇది తాగడానికి కాదు, ఇవి పసుపు నీళ్లు. ఆవిరి పడితే తుమ్ములు తగ్గుతాయి. అమ్మో, నా వల్ల కాదు. నాకు టాబ్లెట్ ఇవ్వండి, నేను టాబ్లెట్ వేసుకుంటా ప్లీజ్. మా బావ ఇంగ్లీష్ మందులు వాడ్డు. ఏ ప్రాబ్లం ఉన్నా ఇలా న్యాచురల్ రెమెడీనే వాడతాడు. అబ్బా, ఏంటండి అన్నిటికీ బావా 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 అని తీసుకొస్తారు. ఆయన వాడతారేమో, నేను వాడనండి. మీరు అలవాటు చేసుకోండి. అబ్బా, కుదరదు. డామ్ ఇట్. అలా అంటే అవ్వదండి. ఇప్పటి నుంచి అన్నీ మా బావ చేసినట్టే మీరు చేయాలి. ఏ విషయంలోనూ చిన్న తేడా కూడా రాకూడదు. సరే, మీ ఇష్టం. మీకు తుమ్ములు ఆగవు. ఇవ్వండి. నేను చేస్తా. ఇవ్వండి. ఇప్పుడు ఆవిరి పట్టండి. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. ఏంటండి అలా చూస్తున్నారు? యు నో వాట్, నా లైఫ్లో ఫస్ట్ టైం నాకు కేర్ చూపించింది మీరే తెలుసా. ఒంటరిగా పెరిగారు కదా, మీకు అలాగే అనిపిస్తుంది. మన అనుకున్న వాళ్ళు మనతో ఉంటే మన జీవితం మరింత అందంగా ఉంటుంది. థ్యాంక్ యూ. హే, ఇప్పుడు ఏంటి మీరు తుమ్మడం మొదలు పెట్టారు? మొఖం మీద తుమ్మారు కదా, దాని ఎఫెక్ట్.
దాని ఎఫెక్ట్ నాకు కూడా తుమ్ములు అంటించేశారు. అయ్యో డోంట్ వరీ, మనకి ఇది ఉంది కదా. రండి రండి, ఏయ్, సారీ, రండి రండి, కూర్చోండి కూర్చోండి. అరే కూర్చోండి, కమ్ కమ్ చేయండి. అయ్యో ఏ ఓ సారీ 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 సారీ. మీరు 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 చేయండి. అవి తీసుకోండి, నేను చెప్తా, మీరు చేయండి. అక్కడున్నాడు, వెళ్దాం పద. పద. ఏంటి ముగ్గురు ఇలా మూకుమ్మడిగా మామయ్య దగ్గరికి వచ్చారు? డాడీ చెప్పమ్మా. డాడీ, మామయ్య సత్యనారాయణ వ్రతం గురించి మాట్లాడారు కదా, అదే భూమి గగన్ కోసం. అది నువ్వు ఒప్పుకుంటే బాగుంటుందేమో అని. నక్షత్ర, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వ్రతం చేయించి వాళ్ళిద్దరూ భార్యాభర్తలని నేను ఆశీర్వదించాలా? వాడిని నా అల్లుడిగా ఒప్పుకోమంటావా? నా సంగతి తెలిసే మాట్లాడుతున్నావా, లేక నాకే చెప్పేంత దానివయ్యావా? సార్, నేను మాట్లాడొచ్చా? నువ్వు కూడా ఇదే చెప్పాలనుకుంటే ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. సార్, నేను కూడా వచ్చాను అంటే మీరు అర్థం చేసుకోండి. నేను ఒక ప్లాన్తో వచ్చాను. ఏంటా ప్లాన్? మీరు ఆ వ్రతానికి ఒప్పుకొని గగన్ని అల్లుడుగా ఒప్పుకోమని కాదు, అసలు వాడు గగనా కాదా అని తేల్చడానికి. ఏమంటున్నావు నువ్వు? సార్, ఇప్పటి వరకు మనం గగన్ ఎవరు, ఆకాశ్ ఎవరని తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నాం కదా సార్. అయితే కానీ ఇప్పుడు వాడు ఎవరో తెలుసుకునే అవకాశం వచ్చింది. అది మీ చేతుల్లోనే ఉంది. ఈ వ్రతం ద్వారా నిజమేంటో బయటపడుతుంది. భూమికి నిజం తెలుసు డాడీ. ఎవరు గగన్ అనేది భూమికి మాత్రమే తెలుసు. అవును సార్, భూమికి దేవుడి మీద భక్తి ఎక్కువ. తను మనల్ని మోసం చేసి ఉండొచ్చు, కానీ దేవుడి దగ్గరికి వెళ్ళాక అసలు తప్పు జరగాలని అనుకోదు. కాబట్టి మీరు వ్రతానికి ఒప్పుకుంటే భూమి తప్పకుండా వ్రతంలో కూర్చోవాల్సి వస్తుంది. భూమి అతనితో వ్రతం చేస్తే తను గగన్, చేయకపోతే తను ఆకాష్. తను గగనన్నయ్యే కదా, మళ్ళీ ఆకాశ్ అంటారండి వీళ్ళు. ఈ ఒక్క వ్రతం వల్ల నిజం బయటపడుతుంది సార్.